కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలే. తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రోజు మీరు చూస్తే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందీపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. దాని మధ్యనే రేపు జరుగుతున్న ఎన్నికలు. ఒక్క మాటలో చెప్పాలంటే బందిపోటుకి 5 కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం మేము మీకు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే, ఆడబిడ్డ అనేది నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనంలో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం, 4 ఉంటే 60,000 ఇస్తాం, 5 మంది ఉంటే 75,000 కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. ధరలు పెరిగాయి. దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా, షాప్ లో పనిచేసి మళ్లీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం. తమ్ముళ్ళు, మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాదే. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, డిఎస్సి ఇచ్చాడా మీకు? ఉద్యోగం వచ్చిందా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? అందుకే కోరుతున్నా, ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఈయన కంటే ముందుగా వీళ్ళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు. ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు. ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే
పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు. ఒక చిన్న జీవితంలో మలుపు. ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు. అక్కడి నుంచి నిలదొక్కున్నాడు, నిలబడ్డాడు, పవర్ స్టార్ గా ఎలిగాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు, స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కున్నాడు. అది జీవితం నేర్పించిన గుణపాఠం. సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది. అదే మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం, స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం. ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు. ఈ ఊర్లోనే పుట్టాడు. ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు. దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు. దేశం మొత్తం పెట్టాడు. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నారాయణ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక సాధారణ కుటుంబంలో పుడతాం, కానీ ఒక విశ్వాసంతో ముందుకు పోతే పైకి వస్తామని నారాయణ గారు ఒక ఉదాహరణ. పక్కనే ఈరోజు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, కానీ సేవ చేయాలి. ఈ నెల్లూరులో పుట్టాను, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని మొన్నటి వరకు రాజ్యసభలో ఉండి ఈరోజు లోకసభకు వచ్చి పోటీ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏటు విజయసాయి రెడ్డికి ఏమన్నా వ్యత్యాసం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈయన వచ్చింది సేవ చేయాలని, ఆయన వచ్చింది దోపిడీ చేయాలని, ఈ నెల్లూరుని పూర్తిగా దోచేసుకోవాలని వచ్చిన వ్యక్తి. అందుకే ఇవన్నీ మీరు చూసి ఈరోజు ఒక్కసారి చూడండి. నారాయణ గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాకు చేసిన పనులు మీరు చూస్తే, ఇక్కడే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు చూశాడు. ఈయనతో గిట్టుబాటు కాదు, రాష్ట్రం నాశనం అయిపోతుందని తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఏం తమ్ముళ్ళు, ముగ్గురిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనకబడ్డారు, వేధించారు, కానీ లెక్క పెట్టుకోవాలా శ్రీధర్ రెడ్డి. నారాయణ గారి మీద అయితే కేసులే కేసులు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పీక్కోండి మీ వల్ల అయితే, నేను లెక్క పెట్టుకోనని తిరుగుబాటు చేసిన వ్యక్తి నారాయణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారి పోరాటం వల్లనే ఈరోజు మేము నిలదొక్కోగలిగాం, మీరు నిలదొక్కోగలిగారు, రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకునే స్థాయికి వచ్చాం. అందుకే ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా నెల్లూరు టౌన్ కి పూర్వ వైభవం వస్తుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.